పహల్గామ్ ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన ఉగ్రదాడిని మతపరమైన సంఘర్షణగా చూడొద్దన్నారు. ధర్మం అధర్మం మధ్య పోరాటంగా పేర్కొన్నారు. ఇది మతాల మధ్య లేదా సామాజిక వర్గాల మధ్య జరిగే పోరాటం కాదని, ధర్మం అధర్మం మధ్య జరిగే సంఘర్షణగా మోహన్ భగవత్ అభివర్ణించారు. పహల్గామ్లో ఉగ్రవాదులు మతమడిగి హత్య చేశారని, హిందువులు ఎన్నటికీ అలాంటి చర్యలకు పాల్పడరని భగవత్ స్పష్టం చేశారు. మతం అడిగి ఎవరిని హత్య చేయడం హిందువుల సంస్కృతిలో లేదన్నారు. తమ మతాన్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లే ఇలాంటి చర్యలకు పాల్పడతారని ఆయన అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి బలమైన స్పందన అవసరమని మోహన్ భగవత్ తెలిపారు. భారతదేశ ప్రజలు బాధపడుతున్నారు, కోపంగా ఉన్నారని, ఈ దుష్ట శక్తులను అంతం చేయడానికి అష్టభుజ శక్తి లాంటి బలం అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను నివారించడానికి సమాజం ఒక్కటిగా ఉండాలన్నారు. ఐక్యతే మన బలమని భగవత్ పేర్కొన్నారు. అహింస అనేది బలహీనత కాదని, అది బలంతో కూడి ఉండాలని భగవత్ వివరించారు. నిజమైన అహింసావాది బలవంతుడై ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. పహల్గావ్ ఘటన పైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఏదైతే దేశంలో వర్గాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా జరుగుతున్న ప్రయత్నాలు ఉన్నాయో వాటిని ప్రతి ఒక్కరు కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. పక్క దేశం శత్రు దేశం యొక్క పన్నాగాలను కూడా ఎప్పటికప్పుడు కూడా అమాయక ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇది మతాల మధ్య యుద్ధం కాదు, దీన్ని మతాల మధ్య యుద్ధం అని అనుకోకూడదు. ఇది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగే పోరాటం మాత్రమే అని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా తాజా వ్యాఖ్యల్లో కాశ్మీర్లో జరిగిన హత్యలపైన ఆయన తీవ్ర ఆగ్రహం అనేది కూడా వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద కూడా కొంతమంది దీన్ని మతాల మధ్య యుద్ధంగా చూస్తున్నారు, అది తప్పు. అధర్మంపై ధర్మం చేసే యుద్ధమే ఇది అని చెప్పేసి దీన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పి ఆయన పిలుపునివ్వడం కూడా జరిగింది. రామాయణంలో ఉన్న రావణుడు ఎలాగైతే చివరి వరకు మారలేదో అలాగే కొందరు దుర్మార్గులు కూడా మారరు, వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళని మార్చాలని అనుకోవడం మన మూర్ఖత్వం అని చెప్పేసి ఆయన తన స్టేట్మెంట్లో ఇచ్చారు. అంటే అలాంటి వాళ్ళు నశించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. రామాయణంలో రావణుడు ఏ విధంగానైతే లాస్ట్కి రాముడితోటి వధించబడ్డాడో అలాంటి వధ అనేది కూడా జరగాలని చెప్పేసి ఆయన స్టేట్మెంట్లో ఇచ్చాడు. ప్రజల యొక్క ఆత్మవిశ్వాసం భద్రత కోసం చాలా అంచనాలన్నింటి కూడా ఉన్నాయి. ఆ అంచనాలన్నింటి కూడా త్వరలో నెరవేరుస్తామని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారతీయ సంస్కృతిలోని ధర్మం విలువల్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ధర్మం అంటే సత్యం, న్యాయం, మానవతా విలువలు ఇవి ఎవరికైనా వర్తిస్తాయి, దీన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిందే అని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం కూడా జరిగింది. కొన్ని చీకటి శక్తులు దేశాన్ని విడదీయడానికి, శాంతిని భంగం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అలాంటి వారి మీద ధర్మం గెలవాల్సిందే అని చెప్పేసి ఈ సందర్భంగా మోహన్ భగవత్ చాలా ఘాటు వ్యాఖ్యలన్నింటి కూడా చేయడం కూడా జరిగింది. అయితే మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలన్నింటి కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అనేక మంది ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని చెప్పేసి అనేక మంది దీనిపైన కామెంట్స్ అన్నింటి కూడా చేయడం కూడా జరిగింది. ప్రజల భద్రత కోసం ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. దానికి ఆర్ఎస్ఎస్ కూడా మద్దతు పలుకుతోందని చెప్పేసి ఆయన సందర్భంగా ప్రస్తావించడం కూడా జరిగింది. మొత్తం మీద కూడా ఏదైతే మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దేశ భద్రత అదేవిధంగా సంస్కృతి పరిరక్షణ పైన దృష్టి పెట్టే విధంగా ఉన్నప్పటికీ దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయాలని చెప్పేసి జరుగుతున్న కుట్రలు ఏవైతే ఉన్నాయో ఆ కుట్రలను అడ్డుకునే విధంగా ఉన్నాయని చెప్పేసి పలువురు అభిప్రాయపడుతున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇలా
ఇలాంటి వ్యాఖ్యలు అనేటివి అవసరం. దేశంలో వర్గాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి చూస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ఈ సమయంలో దేశ ప్రజలందరూ కూడా సంయమనంతో శాంతి సౌభృతత్వాలతోటి మత సామరస్యంతో ఉన్నారో అలాంటిదే ఇక ముందు కూడా కొనసాగాల్సిన అవసరం అనేది కూడా ఉంది అని చెప్పేసి ఆయన సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన ఉగ్రదాడిని మతపరమైన సంఘర్షణగా చూడొద్దన్నారు. ధర్మం అధర్మం మధ్య పోరాటంగా పేర్కొన్నారు. ఇది మతాల మధ్య లేదా సామాజిక వర్గాల మధ్య జరిగే పోరాటం కాదని, ధర్మం అధర్మం మధ్య జరిగే సంఘర్షణగా మోహన్ భగవత్ అభివర్ణించారు. పహల్గాంలో ఉగ్రవాదులు మతం అడిగి హత్య చేశారని, హిందువులు ఎన్నటికీ అలాంటి చర్యలకు పాల్పడరని భగవత్ స్పష్టం చేశారు. మతం అడిగి ఎవరిని హత్య చేయడం హిందువుల సంస్కృతిలో లేదన్నారు. తమ మతాన్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లే ఇలాంటి చర్యలకు పాల్పడతారని అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి బలమైన స్పందన అవసరమని మోహన్ భగవత్ తెలిపారు. భారతదేశ ప్రజలు బాధపడుతున్నారు, కోపంగా ఉన్నారని, ఈ దుష్ట శక్తులకు అంతం చేయడానికి అష్టభుజ శక్తి లాంటి బలం అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను నివారించడానికి సమాజం ఒక్కటిగా ఉండాలన్నారు. ఐక్యతే మన బలమని భగవత్ పేర్కొన్నారు. అహింస అనేది బలహీనత కాదని, అది బలంతో కూడి ఉండాలని భగవత్ విచారించారు. నిజమైన అహింసావాది బలవంతుడై ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు.